దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినము దైవ గ్రంథములో దేవుడు కొన్ని విధాలైనటువంటి పాపాల గురించి రాయించాడు. ఆ పాపాలు ఎన్ని విధాలుగా ఉన్నాయో మనం ఈ దినము వాటి గురించి మనం చెప్పుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం, పొంచి ఉండే పాపం. 18వ అధ్యాయము 20వ వచనములో బహు భారమైన పాపం. 20వ అధ్యాయము 6వ వచనములో విరోధమైన పాపం. కొన్నిసార్లు విరోధము కట్టుకోగాకురా అని అంటారు, విరోధం కట్టుకొని పాపం చేస్తాం. నిర్గమకాండం 32వ అధ్యాయము 31వ వచనములో గొప్ప పాపం. మనం చిన్నదనుకుంటాము, అది దేవుని దృష్టిలో గొప్పగా ఉంటుంది ఆ పాపం. లేవికాండము 4వ అధ్యాయం 22వ వచనములో పొరపాటున చేసే పాపం. కొన్నిసార్లు తప్పు చేస్తాము, అయ్యో పొరపాటు అయిందే అనేటువంటి ఆలోచన మనం చేస్తాం. సంఖ్యాకాండము 15వ అధ్యాయము 30వ వచనములో సాహసించి చేసే పాపం. కొన్నిసార్లు మనకు అవసరం ఉండదు, అయినా దాని జోలికి వెళ్తాము, అక్కడ పాపం చేసే ఒక ఆలోచన మనకు వస్తుంది. ఇక కీర్తనకారుడైతే ఎన్నో పాపాల గురించి వ్రాయించాడు, వాటిని కూడా మనం మాట్లాడుకుందాం. 7వ కీర్తన 14వ చరణం కనే పాపం. 19వ కీర్తన 13వ చరణం దురభిమాన పాపం. 25వ కీర్తన 11వ చరణం ఘోరమైన పాపం. 32వ కీర్తన 5వ చరణం ఒప్పుకొనే పాపం. అదే 32వ కీర్తన 5వ చరణంలో పరిహరించే పాపం. 38వ కీర్తన 3వ చరణం స్వస్థత లేని పాపం. కొన్ని సందర్భాలలో ప్రభువుని ఎంత అడిగినా మనం చేసిన పాపాలకు స్వస్థత అనేది కలగదు. 38వ కీర్తన 18వ చరణంలో విచారపడే పాపం. తప్పులు చేసింటాం, వాటి గురించే విచారపడుతుంటాం, శిక్షను మనం అనుభవిస్తూ ఉంటాం. 39వ కీర్తన 1వ చరణము నాలుకతో చేసే పాపం. 41వ కీర్తన 4వ చరణం ఆయన దృష్టి ఎదుట చేసే పాపం. 6వ చరణములో పోగు చేసుకునే పాపం. కొన్నిసార్లు 1లే 2లే 3లే అనుకొని పోగు చేసుకుంటూ ఉంటాం మనం. 51వ కీర్తన 3వ చరణం ఆయన ఎదుట నుండే పాపం. అదే 51 7వ చరణంలో గర్భము ధరించే పాపం. 59వ కీర్తన 12వ చరణంలో నోటి పాపం. 66వ కీర్తన 18వ చరణంలో లక్ష్యము చేసే పాపం. 90వ కీర్తన 8వ చరణంలో రహస్య పాపాలు, ఎవ్వరు కూడా చూడటం లేదు అనుకొని రహస్యంగా కొన్ని పాపాలు చేస్తాం. 109వ కీర్తన 15వ చరణం నిత్యము కనబడే పాపం. కొంతమంది చేసే పాపాలు ప్రతిదినము కనబడుతుంటాయి, అతనిలో మంచి అనేది కనపరాదు. 14వ కీర్తన 34వ చరణము అవమానము తెచ్చే పాపం. వద్దు పలానా జాగకు వెళ్ళగాకు, వెళతారు అవమానం తెచ్చుకుంటారు. 21వ కీర్తన 15వ చరణం భయంకరమైన పాపం. 3వ కీర్తన 9వ చరణం మరుగు చేయని పాపం. మరుగు చేయని పాపం. ఎన్నోసార్లు మనము మరుగుగా ఉందిలే అని అనుకుంటాము, కానీ అది మరుగు చేయలేదు, అది వెలుగులోకి వస్తుంది. అందుకే యేసుప్రభుల వారు అన్నారు, కొండ మీద కట్టిన పట్టణం ఎప్పటికీ మరుగై ఉండదు, లోపల మాట్లాడిన విషయాలు అది కొండ మీదకి తేబడును. 30వ కీర్తన 1వ చరణములో కూర్చుకునే పాపం. ఇదొక పాపము, అదొక పాపము, కూర్చుకుంటూ ఉంటాం. 31వ కీర్తన 7వ చరణం కలుగు చేసుకునే పాపం. మనకై మనం క్రియేట్ చేసుకుంటాం కొన్ని పాపాలు. 32వ కీర్తన 6వ చరణములో హృదయపూర్వకంగా చేసే పాపం. అది మనకి ఇష్టం లేకున్నా కొన్ని సందర్భాలలో దాన్ని ప్రేమించుతాం. 43వ కీర్తన 24వ చరణం వికసించే పాపం. ఆ పాపం అందరికీ ప్రాకిపోతుంది. 59వ కీర్తన 2వ చరణం మరుగుపరిచే పాపము. 59వ కీర్తన 7వ చరణం పరిగెత్తుచున్న పాపము. 12వ చరణములో సాక్ష్యము పలికే పాపము. కొంతమంది మనం చేసే తప్పుడు పనుల వలన అనేకులు మన గురించి సాక్ష్యం పలుకుతుంటారు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనములో విస్తరించే పాపం. అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనములో ఇనుప గంటముతో వ్రాయబడిన పాపం. ఇశ్రాయేలీయుల పాపము ఇనుప గంటముతో దేవుడు రాశాడంట.
హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనములో అధికమైన పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో చిక్కులో పెట్టే పాపం. ఇది తప్పు మనం చేయకూడదు, అయినా తప్పు చేస్తాం. ఆ పాపమే మనలను చిక్కులో పెడుతుంది. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయం 29వ వచనం నిత్య పాపం అంట. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనములో సహింపలేని పాపాలు. ఎవరు సహించలేరు? దేవుడు సహించలేని పాపాలు మానవులు చేస్తూ ఉన్నారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చూస్తే ఆశించే పాపం, శరీరాశ, నేత్రాశ, జీవపుటం. కొన్నిసార్లు మనమే ఆశించి పాపాలు చేస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మరణకరము కాని పాపం. అదే అధ్యాయం 17వ వచనములో సకల దుర్నీతి గల పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనములో బుద్ధిపూర్వకముగా చేసే పాపం. అంటే ఇది మనకు అవసరం లేదు అని అనిపిస్తుంది, కానీ తెలిసి కూడా పాపము చేస్తూ ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 13వ వచనములో అత్యధిక పాపం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనములో పూర్వ పాపాలు. అంటే మా పూర్వీకులు ఈ పని చేశారు, అందుకే మేము కూడా చేస్తున్నాం అని అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలు చూస్తే వంశపారంపర్యమైన పితృపారంపర్య ఆచార్యాలు అని అంటున్నాడు. కనుక ఆ ఆచారాలు, పూర్వీకుల ఆచారాలు మనము చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో హానికర పాపాలు. కొన్ని సందర్భాలలో మనము చేస్తున్న పాపాలు మనకు హాని కలుగు చేస్తున్నాయి, అది మనకు తెలియటం లేదు, అంతే. ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయం 15వ వచనంలో సమస్త పాపం. అదే ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 2వ వచనంలో మరణ శిక్షకు తగిన పాపము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం ఆజ్ఞలను మీరే పాపం. దాదాపు 48-49 విధాలైనటువంటి పాపాలు ఉన్నాయి. మరి ఇన్ని పాపాలు మనిషిలో ఉంటాయి. ఇన్ని పాపాలు పెట్టుకొని స్వర్గరాజ్యం చేరతానంటే అది సాధ్యం కాదు. అయితే అవకాశం ఉంది. ఎలా అంటే ఈ పాపాలను క్షమించే ప్రభు అయిన యేసుప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. అప్పుడు స్వర్గరాజ్యము మనకు ప్రాప్తి అవుతుంది. కనుక ఎన్ని పాపాలు ఉన్నను, నీ పాపాలు కొండంత ఉన్నను, బండలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చాం. మీ పాపాలు ఎర్రగున్నను అవి హిమమోలే తెల్లగా చేయబడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూస్తే యేసు రక్తము సకల పాపములను కడిగి శుద్ధీకరించును. ఆయన దగ్గరకు వచ్చి వా నేను పాపినండి, ఇన్ని పాపాలు కూడా తీసివేసి ఆయన నీ పాపాలు కడిగి నిన్ను శుద్ధీకరించి ఆయన బిడ్డగా చేసుకుంటాడు. అలాంటి ఆలోచన చేసి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి మీ పాపాలు ఒప్పుకుంటే దేవుడు తన పిల్లలుగా చేసుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.